తిరుపతి జిల్లా రేణిగుంటలో విషాదం నెలకొంది. ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మహిళా సంఘం ముసుగులో ఉషారాణి అనే మహిళ రైల్వే ఉద్యోగి రవిని ట్రాప్ చేసింది. ఆమెకు ఇప్పటికే 3 పెళ్లిళ్లైనట్టు తెలుసుకున్న రవి దూరం జరిగే ప్రయత్నం చేశాడు. రైల్వే సర్వీస్ రికార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలో నామినీగా తన పేరు చేర్చాలంటూ ఆమె బ్లాక్మెయిలింగ్కు దిగిందని, తప్పుడు కేసులు పెట్టి వేధించిందని రవి తెలిపాడు. దీనిపై రవి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన రవి రేణిగుంటలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉషారాణి అరాచకాలను వివరిస్తూ ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన రవి రేణిగుంటలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రేణిగుంట బుగ్గ వీధిలోని ఓ ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నాడు. మంగళం ప్రాంతానికి చెందిన ఉషారాణి అనే మహిళా సంఘం ముసుగులో రవిని పరిచయం చేసుకుని ట్రాప్లోకి లాగింది. అయితే ఉషారాణికి అంతకుముందే 3 పెళ్లిళ్లైన విషయాన్ని రవి ఆలస్యంగా గుర్తించాడు. ఆమె ప్రవర్తనపై అనుమానంతో అప్రమత్తమై దూరం ఉండటం ప్రారంభించాడు. రవి దూరం అవుతున్నాడనే నెపంతో ఉషారాణి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రవికి సంబంధించిన రైల్వే సర్వీస్ రికార్డులతో పాటు ఆయన ఇన్సూరెన్స్ పాలసీల్లో నామినీగా తన పేరును నమోదు చేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. అందుకు రవి నిరాకరించడంతో మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. బాధితుడిపై తప్పుడు కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఉషారాణి వేధింపులు తట్టుకోలేక రవి గతంలోనే రేణిగుంట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఉషారాణి వేధింపులు ఒకవైపు, పోలీసుల సరైన విధంగా స్పందించకపోవడంతో రవిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన రవి రేణిగుంట బుగ్గ వీధిలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవి చనిపోయే ముందు 22 పేజీలతో రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఉషారాణి పెట్టిన తప్పుడు కేసులు, చేసిన వేధింపుల వివరాలను, బ్యాంకుల డబ్బులను వివరాలు రవి ఆ లేఖలో వివరించాడు. పోలీసులు సైతం పట్టించుకోకపోవడం వల్లే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో తనకు రైల్వేలో క్లర్క్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడని ఉషారాణి చెబుతోంది. అన్ని రకాలుగా వాడుకున్నాడని ఆరోపించింది. తన వద్ద 5 లక్షలు తీసుకున్నట్టు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఉషారాణి.